आई है कि भगवान श्री राम लला की प्रतिष्ठा से प्रधानमंत्री नरेंद्र मोदी 22 जनवरी को आएंगे, लेकिन उसके पूर्व अयोध्या को नवनिर्मित करने के लिए, अयोध्या को पूरी तरह से धार्मिक पर्यटन के रूप में, धार्मिक पर्यटन स्थल के रूप में विकसित करने के लिए अनेकों कार्यक्रम, जिसमें एयरपोर्ट हो, चाहे रेलवे स्टेशन हो, चाहे यहाँ सड़कों का सुधार हो या मूलभूत सुविधाओं का विकास हो, जिससे कि देश और विदेश से आने वाले भक्तों को कोई समस्या न यहाँ पर हो, उन सारी चीजों की व्यवस्था प्रधानमंत्री और मुख्यमंत्री और उत्तर प्रदेश और केंद्र की सरकारों का जो सौजन्य रहा है, सौजन्य को यहाँ पर धन्यवाद देने के लिए अयोध्यावासी पूरे नगर सड़क के दोनों तरफ जो है यहाँ पर इकट्ठा हुए हैं। आशुतोष, आप मुझे थोड़ा सा वो मार्ग बता सकते हैं जहां इस वक्त हम देख रहे हैं तस्वीरों में प्रधानमंत्री कौन से रास्ते से जा रहे हैं और उसके बाद कैसे हनुमानगढ़ी होते हुए उस रास्ते से होते हुए रेलवे स्टेशन तक पहुंचेंगे, वो थोड़ा खाका खींच सकते हैं हमारे लिए? बिल्कुल अजय, अगर आप जो है राजधानी लखनऊ की तरफ चलते हैं तो राजधानी लखनऊ से गोरखपुर को जो हमारा हाईवे जाता है, उस हाईवे पर अयोध्या धाम जो है वहां से प्रवेश करते ही अयोध्या धाम में आपको जो है इस बात का एहसास होगा और खासतौर पर यहाँ पर जो व्यवस्था की जा रही है इस तरह से की जा रही है कि जो भक्त अपने भावों को लेकर के आए उन्हें यहाँ पर प्रवेश करते ही अयोध्या में अपना वातावरण दिखाई दे और वह धर्म पर कहलाता है, जिस पर प्रधानमंत्री नरेंद्र मोदी उतर करके लोगों से अभिवादन स्वीकार करेंगे, लोगों से मुलाकात करेंगे। जी, इस धर्म पक्ष से होते हुए प्रधानमंत्री चंद्रा जी लता मंगेशकर की याद में बनाए गए इस चौराहे पर पहुंचेंगे और कहीं न कहीं इसके पीछे संपूर्ण अयोध्या का जो नव निर्माण किया जा रहा है इसके पीछे चाहे छात्र हो। ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయోధ్య చేరుకున్నారు. రీడెవలప్ చేసిన అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ ఆయన ప్రారంభించున్నారు. అమృత్ ఎక్స్ప్రెస్ ను జెండా ఊపి మరికొద్దిసేపట్లో ప్రారంభించుకుంటారు. ఇక మిగతా అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వెంకటేష్ అందుబాటులో ఉన్నారు. వెంకటేష్, చారిత్రాత్మక అయోధ్యలో నూతన మందిరాన్ని త్వరలో ప్రారంభించబోతున్నారు. సో ఆ నేపథ్యంలో అంతకంటే ముందు అయోధ్య రామాలయం ప్రారంభానికంటే ముందు అయోధ్యలో మౌలిక వసతులు అలాగే ప్రయాణ సౌకర్యాలు మెరుగుపరిచే దిశగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా అనేక చర్యలు చేపట్టింది. అందులో భాగంగా తొలుత ఈరోజు అయోధ్యలో ఎయిర్పోర్ట్ ను ప్రారంభించబోతున్నారు. అలాగే రైల్వే స్టేషన్ కూడా ప్రధానమంత్రి ఈరోజు ప్రారంభించబోతున్నారు. దాదాపు 11,100 కోట్ల రూపాయల ఖర్చుతో ఎయిర్పోర్టు, రైల్వే స్టేషన్ తో పాటు మౌలిక వసతులన్నిటిని కూడా అయోధ్యలో అభివృద్ధి చేశారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఈ మొత్తం అయోధ్య సిటీని పునర్నిర్మించినటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఈ నెల వచ్చే జనవరి 22వ తేదీన అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ, 24వ తేదీన రామాలయాన్ని ప్రారంభించబోతున్న నేపథ్యంలో అంతకంటే ముందే అక్కడ ఉన్నటువంటి ప్రయాణ సౌకర్యాలను మెరుగుపరచడం పైన ప్రధాని దృష్టి సారించారు. తొలుత ఈ అయోధ్య ఎయిర్పోర్ట్ ను ప్రారంభించబోతున్నారు. మహర్షి వాల్మీకి పేరుతో ఈ అయోధ్యలో ఈ కొత్త ఎయిర్పోర్ట్ ను నిర్మించారు. అయోధ్యకు సంబంధించినటువంటి రామాలయ నిర్మాణాన్ని ప్రతిబింబించేలా మొత్తం వీటన్నిటిని డిజైన్ చేశారు. రామాలయ నిర్మాణానికి సంబంధించినటువంటి ఒక కట్టడాలన్నీ కూడా నాగా శైలిలో ఉండేటువంటి ఆకృతిలో ఈ టెర్మినల్ భవనాన్ని రూపొందించారు. సో శ్రీరామ మందిర నిర్మాణాన్ని ప్రతిబింబించేలా మొత్తం విమానాశ్రయం టెర్మినల్ భవనం ముఖద్వారాన్ని రూపొందించినటువంటి పరిస్థితి. సో ఈ టెర్మినల్ భవనంలో త్వరలోనే ఎయిర్పోర్ట్ లో రాకపోకలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఇక వీటితో పాటు కొత్తగా నూతన రైల్వే స్టేషన్ కూడా ఏర్పాటు చేశారు. ఈ రైల్వే స్టేషన్ కు అయోధ్య ధామ్ జంక్షన్ అనేటువంటి పేరు పెట్టారు. సో ఈ అయోధ్య ధామ్ జంక్షన్ కూడా ప్రధానమంత్రి ఈ రోజు ప్రారంభించబోతున్నారు. సో ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్ తో పాటు కొత్తగా 2 అమృత్ భారత్ రైళ్లను కూడా ప్రధానమంత్రి మోడీ పచ్చ జెండా ఊపి ప్రారంభించబోతున్నారు. వీటితో పాటు 6 వందే భారత్ రైళ్లను కూడా ఇదే రోజు ప్రారంభించబోతున్నారు. సో మొత్తానికి చాలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనేక అభివృద్ధి కార్యక్రమాలను ఈ రోజు ప్రారంభించబోతున్నారు. వీటితో పాటు అయోధ్య రామ మందిరానికి వెళ్ళేటువంటి దారుల్లో ఉన్నటువంటి అభివృద్ధి పనులు కానీ అలాగే సుందరీకరణ చేసినటువంటి రోడ్లను కూడా ఈ రోజు ప్రధానమంత్రి ప్రారంభించబోతున్నారు. ఇక అయోధ్యకు అనుసంధానంగా ఒక గ్రీన్ ఫీల్డ్ టౌన్షిప్ ను శంకుస్థాపన చేస్తున్నారు. సో నూతనంగా ఒక కొత్త టౌన్షిప్ ను అయోధ్యలో ఏర్పాటు చేయబోతున్నారు. దాదాపు 2,180 కోట్ల రూపాయలతో ఈ గ్రీన్ ఫీల్డ్ టౌన్షిప్ ను
ఏర్పాటు చేయబోతున్నారు. దానికి ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భూమి పూజ చేయబోతున్నారు. ఇక ఉత్తరప్రదేశ్ మొత్తం కూడా దాదాపు 4,600 కోట్ల రూపాయల విలువైనటువంటి ఇతర మౌలిక వసతులకు సంబంధించినటువంటి ప్రాజెక్టులను ప్రారంభించబోతున్నారు. సో ఇలా సిరీస్ ఆఫ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభిస్తున్నారు. అయోధ్యను ఒక ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఒక ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దామని ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించినటువంటి నేపథ్యంలో ఆ దిశగా పెద్ద ఎత్తున అయోధ్య రూపురేఖలన్నింటినీ కూడా మారుస్తున్నారు. వరల్డ్ క్లాస్ లెవెల్లో ఎయిర్పోర్ట్, వరల్డ్ క్లాస్ లెవెల్లో కంప్లీట్ గా ట్రాన్స్ఫార్మ్ చేసినటువంటి ఒక రైల్వే స్టేషన్ కూడా ప్రారంభిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి వచ్చేటువంటి పర్యాటకులకు ఎలాంటి లేకుండా ఒక వరల్డ్ క్లాస్ ప్రమాణాలకు అనుగుణంగా ఆ యొక్క అనుభూతి చెందేలా, ఆధ్యాత్మిక నగరానికి సంబంధించిన అనుభూతి చెందేలా ప్రధానమంత్రి ఈ మొత్తం అయోధ్య నగరాన్ని అంతా కూడా పునర్నిర్మించారు, రీడెవలప్మెంట్ చేశారు, సుందరీకరణ చేసినటువంటి పరిస్థితి. మొత్తానికి డెఫినెట్ గా ఇది ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరికీ ఇది ఒక ప్రముఖమైనటువంటి ఆధ్యాత్మిక క్షేత్రంగా విలసిల్లుతుందని భావిస్తున్నారు. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయోధ్యకు చేరుకున్నారు. రీడెవలప్ చేసిన అయోధ్యధామ్ రైల్వే స్టేషన్ను ఆయన ప్రారంభించనున్నారు. అమృత్ ఎక్స్ప్రెస్ను జెండా ఊపి మరికొద్దిసేపట్లో ఆయన ప్రారంభిస్తారు. 240 కోట్లతో అయోధ్య రైల్వే స్టేషన్ను రీడెవలప్ చేసింది యూపీ సర్కార్. దీనికి అయోధ్యధామ్ రైల్వే స్టేషన్గా పేరు మార్చింది. లిఫ్టులు, ఎస్కలేటర్లు, ఫుడ్ ప్లాజా, పూజా అవసరాల కోసం దుకాణాలు, క్లాక్ రూములు, పిల్లల సంరక్షణ గది, వెయిటింగ్ హాల్ వంటి అన్ని ఆధునిక సౌకర్యాలు కల్పించింది. అయోధ్య రామాలయం ప్రారంభోత్సవానికి కౌంట్ డౌన్ జరుగుతోంది. జనవరి 22వ తేదీన రాముని ప్రాణప్రతిష్ఠ అత్యంత ఘనంగా జరగనుంది. ఈలోగా అయోధ్య నగరానికి కొత్త సొగసులు, సౌకర్యాలు సమకూరనున్నాయి. మోడర్న్ రైల్వే స్టేషన్, కొత్త ఎయిర్పోర్ట్ రూపుదిద్దుకున్నాయి. కొత్త ఏడాది జనవరి 22న అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవ ఏర్పాట్లు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. దేశ విదేశాల నుంచి లక్షలాదిగా భక్తజనం, వివిఐపీలు తరలిరానున్నారు. ఈ క్రమంలో అయోధ్యకు కొత్త సౌకర్యాలు ఏర్పాటయ్యాయి. ప్రపంచ పటంలో అయోధ్యను అన్ని రకాలుగా కలిపేందుకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మించారు. మరోవైపు రైల్వే స్టేషన్ను ఆధునీకరించారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ మరికొద్దిసేపట్లో ఈ ఎయిర్పోర్ట్ను అండ్ రైల్వే స్టేషన్ను ప్రారంభించనున్నారు. అయోధ్యలో కొత్తగా నిర్మించిన విమానాశ్రయానికి మహర్షి వాల్మీకి పేరు పెట్టారు. మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయోధ్యధామ్గా నామకరణం చేశారు. ఇవాల్టి నుంచి ఇండిగో ఎయిర్లైన్స్, ఎయిర్ ఇండియా విమానాలు తిరగనున్నాయి.
ఈ రెండు సంస్థలు ఇప్పటికే ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్ నుంచి అయోధ్యకు విమాన సర్వీసులు ప్రకటించాయి. మధ్యాహ్నం 12:15 ప్రధాని మోదీ ఈ విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారు. అంతకంటే ముందు పూర్తిస్థాయి సౌకర్యాలతో ఆధునీకరించిన అయోధ్య రైల్వే స్టేషన్ను ఆయన ప్రారంభించనున్నారు. అంతేకాకుండా అమృత్ భారత్ రైళ్లు, 6 వందే భారత్ రైళ్లను కూడా జెండా ఊపి ప్రారంభించనున్నారు మరికొద్దిసేపట్లో ప్రధాని మోదీ. ఈ రెండింటి ప్రారంభం తర్వాత రాష్ట్రంలో చేపట్టిన 15,700 కోట్ల అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనను ఆయన చేయనున్నారు. ఇందులో అయోధ్య పరిసర ప్రాంతాల్లోనే 11,100 కోట్ల ప్రాజెక్టులున్నాయి. మిగిలినవి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు చెందినవి. అయోధ్యలో జరిగే భారీ బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరికొద్దిసేపట్లో పాల్గొని ప్రసంగించనున్నారు.